सर्वेभ्यः नमस्काराः। राजमार्गः इति यूट्यूब चैनल प्रति सर्वेषां स्वागतम्। वेलकम टू यूट्यूब चैनल राजमार्गः। ఈ రోజు మనం వర్ణ వ్యాయామం గురించి తెలుసుకోబోతున్నాం. మీరు అనుకోవచ్చు, వర్ణ వ్యాయామం అంటే వర్ణమాల కదా, వర్ణాలని ఏ విధంగా ఉచ్చరించాలి, ఏ విధంగా ఉచ్చరిస్తే మన యొక్క భాష సరిగ్గా ఉంటుంది, వర్ణము ఉచ్చరించే పద్ధతి గురించి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం వందే సంస్కృతమాతరం. పఠామి సంస్కృతం నిత్యం. సంస్కృతాన్ని నిత్యం చదువుదాం. వదామి సంస్కృతం సదా. సంస్కృతాన్ని నిత్యం మాట్లాడదాం. ధ్యాయామి సంస్కృతం సమ్యక్. సంస్కృతాన్ని సరిగ్గా ఆలోచిద్దాం. అలాంటి సంస్కృత మాతకు నా నమస్కారం. మనం ఇక సరళ సంస్కృత భాషను నేర్చుకుందాం. ఇప్పుడు మనం వర్ణ వ్యాయామం గురించి నేర్చుకుందాం. స్వరాహ త్రయోదశ. స్వరాలంటే అచ్చులు. అచ్చులు 13. త్రయోదశ అచ్చులు 13. ఆ ఆ. ఈ ఆను ప్రాణం అంటారు. ప్రాణ. ఈ ఈ ఉ ఊ రు రు ర్. ఏ ఐ ఓ ఔ. వీటిని ఎలా పలుకుతామో మనం చూద్దాం ఒకసారి. ఆ ఆ. ఈ ఈ ఉ ఊ ర్ ర్ ర్. ఏ ఐ ఓ ఔ. అర్ధానుస్వార అరసున్నా. అనుస్వార సున్నా. విసర్గ 2 సున్నాలు. వ్యంజనా 33. వ్యంజనములు అంటే హల్లులు. అవి 33 ఉంటాయి. క ఖ గ ఘ ङ. క ఖ గ ఘ ङ. చ ఛ జ ఝ ఞ. చ ఛ జ ఝ ఞ. ట ఠ డ ఢ ణ. ట ఠ డ ఢ ణ. త థ ద ధ న. త థ ద ధ న. ప ఫ బ భ మ. ప ఫ బ భ మ. య వ ర ల. య వ ర ల. ష ష స. ష ష స. హ హ. నృత్తావసానే నటరాజరాజः ననాదడక్కాం నవపంచవారం ఉద్ధర్తుకామః సనకాదిసిద్ధాం ఏతద్విమర్శే శివసూత్రజాలం. పూర్వం పాణిని అనే ఒక మహర్షి అక్షరాలు కావాలని శివుని గురించి తపస్సు చేశాడు. అప్పుడు శివుడు అతని తపస్సుకు మెచ్చి
అతను శివుడు ఏం చేస్తాడంటే నృత్యం చేస్తాడు, తాండవం చేస్తాడు. చాలాసేపు ఆనందంతో తాండవం చేస్తాడు. తాండవం చేసి తన యొక్క డమరుకాన్ని ఒక 14 సార్లు మ్రోగిస్తాడు. 14 సార్లు మ్రోగించేసి అతను నాట్యం పూర్తి చేసుకొని చక్కగా మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళిపోతాడు. ఈ ఋషి తపస్సు చేస్తుంటాడు, శివుడు ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అక్కడున్న నందీశ్వరుడు ఈ విషయాన్ని గమనించి శివుడు అతనికి అక్షరాలు ప్రసాదించాడనే విషయాన్ని అతనితో చెబుతున్న శ్లోకమే ఈ శ్లోకం. శివుడు ఇచ్చినటువంటి ఆ యొక్క అక్షర సమూహం ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. పాణినేహే మాహేశ్వర సూత్రాన్ని 14. పాణిని మహర్షికి శివుడు అందించిన సూత్రములు 14. ఆ ఈ ఉన్ రుక్ ఏ ఓం ఐ ఔచ్ అ చ అచ్ అచ్. మనకు అచ్చులు అని తెలుసు. అచ్చులంటే ఆ ఈ ఊ రు రు లు ఏ ఐ ఓ ఔ అం అహ అని అనుకుంటారు. కానీ ఆ నుంచి చు వరకు చెప్పబడిన అక్షరాలకి అచ్ అని సంజ్ఞ. అచ్ అనేది ఒక సంజ్ఞ, గుర్తు. హయవరట్ లన్ న్యమంగననమ జభై ఘడధష్ జబగడదష్ ఖ ఫ ఛ ఠ థ చ ట త వ కపై శష సర్ హల్ హ ల్ హల్ హల్. హల్లులు అని మనకు తెలుసు. కాకా గాగా చాచా జాజాన్యా టాటా డాడానా తాత దాదానా పాప బాబామా యా రా లా వా ష ష స హ అనేటువంటివి హల్లులు అని మనం చెప్పుకుంటాం. కానీ హా నుంచి లు వరకు చెప్పబడినటువంటి అక్షరములు హల్లులు. ఇది హల్ అనే సంజ్ఞ. ఒకసారి మనం ఈ 14 సూత్రాలని వరుసగా చదువుదాం. ఐ ఉన్ రిల్ రిక్ ఏ ఓం ఐ ఔచ్ హయవరట్ లన్ న్యమంగననం జభై ఘడధష్ జబగడదష్ కఫ చట త చట తౌ కపై శససర్ హల్. ఇక్కడ మనకు చూపెట్టినటువంటి ఈ 14 సూత్రములు మాహేశ్వర సూత్రములు అని పిలువబడతాయి. ఈ సూత్రముల చివర ఉన్న అక్షరములు, ఈ చివర ఉన్నటువంటి ఈ అక్షరములను ఇత్సంజ్ఞలు అంటారు. ఒక సూత్రాన్ని ఇంకో సూత్రంతో కలిపినప్పుడు ఇవి తొలగిపోతాయి. ఇత్సంజ్ఞ అంటే తొలగిపోయేదన్నమాట. ఆ ఈ ఉన్ రుల్ రుక్ ఇవి రెండు కలిపేసినప్పుడు ఆ ఈ ఊరు లుక్ ఇలా ఏర్పడుతుంది. ఇలా ఏర్పడేటువంటి సంజ్ఞని ఒకసారి మనం చూద్దాం. మాహేశ్వర సూత్ర ప్రత్యాహార సంజ్ఞా. అక్ అచ్ అట్ అణ్ అణ్ అమ అల్ అష్ ఇక్ ఇన్ ఇచ్ ఉక్ ఎంగ్ ఏచ్ ఐచ్ ఖై ఖర్ ngम चै चर चौ जश झै झर झल झश झश भश भश मै यै यन यम यै यर रल वल वश शर షల్ హల్ హై హష్. ఈ విధంగా ఇత్సంఖ్యల ద్వారా ప్రత్యాహార సంజ్ఞలు ఏర్పడి మనకు సూత్రాల్లో ఉపయోగపడి సులభంగా అర్థం కావడానికి సహకరిస్తాయి.
మనం మాట్లాడడానికి ఉపయోగపడేటువంటి యంత్రం మన ముఖం. మన యొక్క ఈ ముఖం ఏదైతే ఉందో దీన్ని సరిగ్గా ఉపయోగించడం ద్వారా మనం భాషను మాట్లాడగలుగుతున్నాం, సరైన భావాన్ని వ్యక్తం చేయగలుగుతున్నాం. అది ఎలా ఉపయోగించాలో ఇప్పుడు నేర్చుకుందాం. ముఖ యంత్రం శాస్త్రీయ వర్ణోత్పత్తి. ఈ ముఖ యంత్రాన్ని ఉపయోగించి మనం అక్షరాలని సరిగా ఉచ్చరించడం ఎలాగో నేర్చుకుందాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ పై భాగాన్ని స్థానం అంటారు, ఈ కింది భాగాన్ని కరణం అంటారు, నాలుకను ప్రయత్నం అంటారు. స్థాన కరణ ప్రయత్నముల యొక్క ఉపయోగంతో వర్ణములన్నీ ఉచ్చరించబడుతున్నాయి. ఇందులో ఆ, ఈ ఆ అనే అక్షరం డైరెక్ట్గా కంఠంలోంచి ఉత్పత్తి అవుతుంది. హ కంఠంలోంచి ఉత్పత్తి అవుతుంది. కవర్గ క క గ గ ङ అనే 5 అక్షరాలు కంఠంలోంచి ఉత్పత్తి అవుతున్నాయి. హ విసర్గ కూడా అక్కడి ఉత్పత్తి అవుతుంది. ఈ వర్ణములన్నింటికి కంఠ్యములని పేరు, కంఠము నుంచి ఉత్పత్తి అయ్యేవి. ఇక చవర్గ చ చ జ జ ఞ అనే 5 అక్షరములు దవడలను ఉపయోగించడం వలన ఉత్పత్తి అవుతాయి కనుక వీటిని తాళవ్యములు అంటారు. టవర్గ ట ట డ డ న అనే 5 అక్షరములు ఇక్కడి నుంచి ఉత్పత్తి అవుతాయి. ఈ స్థానాన్ని మూర్ధన్యం అంటారు. వీటికి మూర్ధన్యాలని పేరు. తవర్గ త త ద ధ న అనే 5 అక్షరాలు ఇక్కడి నుంచి ఉత్పత్తి అవుతాయి, దంతాల దగ్గర నుంచి ఉత్పత్తి అవుతాయి కనుక వీటికి దంత్యములని పేరు. పవర్గ ప ప బ భ మ అనే 5 అక్షరాలు పెదవుల నుండి ఉత్పత్తి అవుతాయి, పెదవులకి ఓష్ట్యములని పేరు. ఈ అక్షరాలకి ఓష్ట్యములని పేరు. ఈ య అనే అక్షరాలను ఉచ్చరించడానికి దవడల్ని ఉపయోగిస్తాం. అలాగే రు రా అనే అక్షరాన్ని ఉచ్చరించడానికి మూర్ధన్యాన్ని ఉపయోగిస్తాం. రు అనే అక్షరాన్ని ఉచ్చరించడానికి పళ్ళను ఉపయోగిస్తాం. అలాగే వా అనే అక్షరాన్ని ఉపయోగించడానికి ఈ పై పళ్ళను కింది పెదవిని ఉపయోగిస్తాం. ఇక్కడ చూస్తున్నాం కదా ఎల్లో కలర్ ఉంది, ఈ 2 అక్షరాలు, ఈ అక్షరాన్ని ఇక్కడ ఈ 2 ఉపయోగిస్తాం అన్నమాట. అలాగే లా అనే అక్షరాన్ని ఉపయోగించడానికి దంతాలను ఉపయోగిస్తాం. అలాగే ష ష స ఇక్కడ తాలు స్థానము, ఇక్కడ మూర్ధన్య స్థానము, ఇక్కడ దంతస్థానము. ఈ 3 స్థానం నుంచి ఊదడం వలన పలికేటువంటి అక్షరాలు కావడం వలన శేషాసాలకి ఊష్మములని పేరు. ఇక ఞ ङ న న మ అనే ఈ 5 అక్షరములు వాటి వర్గస్థానములో పుడుతూ నాసికారంధ్రం గుండా బయటికి వస్తాయి కనుక వీటికి అనునాసికములని పేరు. ఇక వీటిని ఏ విధముగా క్రమీకరించారో చూద్దాం. పింగళి మహర్షి పాణిని మహర్షి ఇచ్చినటువంటి సూత్రాలని వాటి ఉత్పత్తి స్థానాన్ని బట్టి క్రమీకరించి మనకు మళ్ళీ శిక్షా సూత్రాలుగా అందించాడు. అవి ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం. పింగళేహే శిక్షాసూత్రాన్ని 12. పింగళ మహర్షి ఏర్పరిచిన శిక్షాసూత్రములు 12. ఆ కహ విసర్జనీయా కంఠ్యా. ఇది కంఠస్థానం. కంఠస్థానం నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి అక్షరాలకు కంఠ్యములని పేరు. ఆ వర్ణము క వర్గ హ అనే అక్షరము విసర్గ ఈ 10 అక్షరములకు కంఠ్యములని పేరు. ఈచు యశాహ తాళవ్యాహ ఇది తాలు స్థానము. దవడ నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి అక్షరములకు తాళవ్యాహ తాళవ్యములని పేరు. ఈ వర్ణము చ వర్గ య అనే అక్షరము
ష అనే అక్షరము. ఈ 10 అక్షరాలకి తాళవ్యమం అని పేరు. ఋట్ రషాహ మూర్ధన్యాహ. ఇది మూర్ధన్య స్థానం. మూర్ధన్య స్థానం నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి అక్షరాలకి మూర్ధన్యాహ మూర్ధన్యములని పేరు. ఋ వర్ణము, ట వర్గ, ర అనే అక్షరము, ష అనే అక్షరము, ఈ 10 అక్షరములకి మూర్ధన్యములని పేరు. లిత్ లసాహ దంత్యాహ. ఇది దంతస్థానము. దంతము నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి అక్షరములకి దంత్యాహ దంత్యములని పేరు. లు వర్ణము, త వర్గ, ల అనే అక్షరము, స అనే అక్షరము, ఈ 10 అక్షరాలకి దంత్యములని పేరు. దంత్యాహ. ఊపు ఉపద్మనీయాహ ఓష్ట్యాహ. అర్ధానుస్వారంతో కూడినటువంటి ప. ఇది ఓష్ట స్థానం. పెదవు నుంచి ఉత్పత్తి అయ్యే అక్షరములకి ఓష్ట్యాహ ఓష్ట్యములని పేరు. ఊ పవర్గ ఉపద్మనీయమైనటువంటి ప అనే అక్షరం, ప ప ప అనేటువంటి అక్షరానికి ఈ 10 అక్షరాలకి ఓష్ట్యములని పేరు. ఏదైతౌ కంఠతాళవ్యౌ. ఏ ఐ అనే ఈ 2 అక్షరములు కంఠం నుంచి తాళువును దవడని ఉపయోగించుకొని ఉత్పత్తి అవుతాయి కనుక, 2 స్థానాల్ని కలుపుకొని ఉత్పత్తి అవుతాయి కనుక కంఠతాళవ్యౌ కంఠతాళవ్యములని పేరు ఈ రెండింటికి. ఓదౌతౌ కంఠోష్ఠ్యౌ. కంఠస్థానము, ఓష్ఠస్థానము. కంఠము పెదవులు రెండింటిని ఉపయోగించుకొని వచ్చేటువంటి అక్షరాలు కావడం వలన వీటికి కంఠోష్ఠ్యములని పేరు. మకారః దంతోష్ఠ్యః. వకారము దంతములను మరియు కింది పెదవిని ఉపయోగించుకుంటుంది కనుక ఇది దంతోష్ఠ్యము. దంతాల్ని పెదవిని కూడా ఉపయోగించుకునే కనుక వకారానికి దంతోష్ఠ్యమని పేరు. జ్ఞానమాహ స్వస్థాన నాసికాస్థానాహ. జ్ఞానమా అనే 5 అక్షరములు తమ తమ స్థానములైనటువంటి వర్గాక్షరం ఉత్పత్తి అయ్యేటువంటి స్థానముల్లో ఉత్పత్తి అవుతూ నాసికా రంధ్రము ద్వారా బయటకు వచ్చే అక్షరం కనుక వీటికి నాసికా స్థానములని పేరు. ఇది ఎలాగో చూద్దాం. క వర్గం నుంచి ఞ అనే అక్షరము, చ వర్గం నుంచి ఞ అనే అక్షరము, ట వర్గం నుంచి న అనే అక్షరము, త వర్గం నుంచి న అనే అక్షరము, ప వర్గం నుంచి మా అనే అక్షరము మనకు నాసికారంధ్రం ద్వారా ఇవి బయటకు వస్తున్నాయి. వీటికి అనునాసికములని పేరు. అనుస్వార నాసిక్య. అనుస్వారం ము. ము అనే అనుస్వారము ముక్కు నుంచే వస్తుంది కనుక దీనికి నాసిక్యం అని పేరు. ఖు ఖౌ జిహ్వామూలియౌ. ఖ ఖ అనే 2 అక్షరములు జిహ్వామూలీయములు నాలుక యొక్క మూల భాగం నుంచి ఉత్పత్తి అవుతాయి కనుక వీటికి జిహ్వామూలీయములని పేరు. ఇప్పుడు మనం ఇంతవరకు నేర్చినటువంటి ఈ వర్ణములు ఏ ఏ భేదాన్ని కలిగి ఉంటాయి, వాటి స్థాన వివరాలు ఏమిటి ఒకసారి చూద్దాం. వర్ణోద్భవ స్థాన కోష్టకం. వర్ణములు పుట్టేటువంటి స్థానాలను చెప్పేటువంటి పట్టిక. సూత్రము స్థానము. 1వ సూత్రము ఆ కహ విసర్జనీయ కంఠ్యాహ. ఆ క ఖ గ ఘ ङ హ హ అనే 10 అక్షరములు కంఠస్థానము ఉత్పత్తి స్థానము. సూత్రం 2 ఇచ్ యశ
తాళవ్యాః. ఈ చ ఛ జ ఝ ఞ య ష అనే ఈ పదక్షరంలో తాలు స్థానము ఉత్పత్తి స్థానం. సూత్రం 3. మూర్ధన్యాః. ఋట్ రషాః మూర్ధన్యాః. ఋ ట ఠ డ ఢ ణ ర ష అనే 10 అక్షరంలో మూర్ధన్యము ఉత్పత్తి స్థానము. సూత్రం 4. దంతాః. లుత్ లసాః దంత్యాః. ఋ త థ ద ధ న ల స అనే 10 అక్షరంలో దంతములు ఉత్పత్తి స్థానము. సూత్రం 5. ఓష్టౌ. ఉపు పద్మనీయాః ఓష్ట్యాః. ఉ ప ఫ బ భ మ ప ఫ అనే 10 అక్షరాలు ఓష్ట ఉత్పత్తి స్థానం కావి. సూత్రం 6. నాసిక. ఞ ఞ న న మ మ్ అనే ఈ 6 అక్షరాలు నాసికా స్థానములు. సూత్రం 7. కంఠతాళు. కంఠమును దవడల్ని ఉపయోగించుకొని ఉత్పత్తి ఏమిటి ఏ ఐ అనే 2 అక్షరాలు. సూత్రం 8. కంఠ ఓష్ట్యాః. ఓ ఔ అనే 2 అక్షరములు కంఠమును పెదవుని ఉపయోగించి ఉత్పత్తి అయ్యేవి. దంత ఓష్ట్యః 9వ సూత్రము. వకారము దంతాల్ని కింది పెదవిని ఉపయోగించి ఉత్పత్తి అవుతుంది. సూత్రం 10. జిహ్వామూలః. నాలుక యొక్క మూల భాగములు ఉత్పత్తి అయ్యే అక్షరములు కు ఖు అనే 2 అక్షరములు. ఈ విధముగా వర్ణముల యొక్క ఈ ఉత్పత్తిని బట్టి మనం ఉచ్చరించినట్లయితే మనకు వర్ణములు సరి అయిన ఉచ్చారణ వస్తుంది. ఇలా వర్ణముల యొక్క ఉత్పత్తి స్థానాల్ని తెలుసుకొని వర్ణాన్ని ఉచ్చరించినప్పుడు స్పష్టమైన ఉచ్చారణ మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కనుక ఈ వర్ణముల యొక్క ఉత్పత్తిని సరిగ్గా గమనించి చక్కగా ఉచ్చరించడం నేర్చుకోవాలి. కొన్ని వర్ణాలు ఉచ్చరించేటువంటి మన ప్రయత్నం యొక్క ఫలితము భిన్నంగా ఉంటుంది. కొన్ని వర్ణాలు లోపల నుంచి ఉచ్చారణ వస్తుంది, కొన్ని పైనే ఉచ్చరిస్తుంటాం. వాటిని ఎలా ఉచ్చరిస్తాము, వాటి యొక్క స్థితి ఏమిటి ఒకసారి చూద్దాము. అభ్యంతర బాహ్యంతర ప్రయత్న జ్ఞానార్థక కోష్టకం. అభ్యంతర ప్రయత్న లోపల నుంచి చేసే ప్రయత్నం, బాహ్యంతర ప్రయత్న బయటికి చేసే ప్రయత్నం. ఈ 2 ప్రయత్నాలు తెలిపేటువంటి పట్టికకే అభ్యంతర బాహ్యంతర ప్రయత్న జ్ఞానార్థక కోష్టకం పేరు. అభ్యంతర ప్రయత్నము 5 రకాలు. స్పృష్టాః, ఈశస్పృష్టాః. తాకేటువంటి స్పృశించేటువంటి అక్షరములకి స్పృష్టములని పేరు. కొద్దిగా తాకే అక్షరాలకి ఈషత్ స్పృష్టని పేరు. అంతస్థాః దవడల్ని ఉపయోగించి పలికే అక్షరములు. వివృతాః నోటిని తెరిచి పలికే అక్షరములు. ఈషత్ వివృతాః కొంచెం తెరిచి పలికే అక్షరములు. సంవృతాః నోటిని మూసి ఉండగా పలికే అక్షరములు. ఇందులో స్పర్శాః తాకి పలికే అక్షరములు. క చ ట త ప, ఖ చ ట త ఫ, గ జ డ ద భ, ఞ ఞ న న మ, ఘ ఝ ఢ ధ భ అనే ఈ అక్షరాలకి స్పర్శాక్షరములని పేరు. ఇందులో క చ ట త ప అనే వర్ణములు అల్ప ప్రాణములు, కొద్దిగా శ్వాసను ఉపయోగించి పలికేటువంటివి. క చ ట థ ప వీటికి మహాప్రాణములని పేరు, ఎక్కువ శ్వాసను ఉపయోగిస్తాయి. గ జ డ ద బ, ఞ ఞ న న మ అనే ఈ వర్ణములు అల్ప ప్రాణములు. ఘ ఝ ఢ ధ భ అనే ఈ 5 అక్షరములు మహాప్రాణములు. ఇందులో ఖ చ ట త ప, ఖ చ ట త ఫ అనే అక్షరములు వివారాః, శ్వాసాః, అఘోషాః.
ఘోషించే పైకి పలకబడినటువంటి శ్వాసను ఉపయోగించి పలికేటువంటి అక్షరములని వీటికి సంజ్ఞ. జ్ఞానమ ఘజరదభ ఘజరదభ అని ఈ అక్షరములు సంవారాహ చెరవకుండానే పలికేటువంటివి నాదాక్షరములు, ఘోషములు, ఘోషించే అక్షరములని వీటికి పేరు. ఇక యారాలావ అనే అక్షరములు అల్ప ప్రాణములు, దవడను ఉపయోగించి పలికేటువంటివి. ష ష స హ అనే అక్షరములు మహాప్రాణములు, ఊది పలికేటువంటివి, వీటికి ఊష్మాణః అని పేరు. ఇవి వివారములు, శ్వాసములు, అఘోషములు కూడా. హ అనే అక్షరములు సంవారము, నాదము, ఘోషము అవుతుంది. ఇక స్వరాహ అచ్చులు ఆ ఈ రు ఉ ఏ ఓ ఐ ఔ ఇవి స్వరపేటికను ఉపయోగించి పలికేవి కనుక వీటికి స్వరములని పేరు. ఇక సంవృతాక్షరములు ప్రస్ఫోరకాః ప్రయోగః. మనం అవసరాన్ని బట్టి చేసే ప్రయత్నములను మనం ఇక్కడ సంవృతాః అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉండేటువంటి ఈ అచ్చులకి ఉదాత్త, అనుదాత్త స్వరితములని స్వరభేదములు మళ్ళీ చెప్పుకోబడతాయి. ఇలా మనం చూస్తే సంస్కృతంలో మనకు కనపడేటువంటి ఈ 60 అక్షరములు కాకుండా ఇంకా ఎన్నెన్నో అక్షరముల యొక్క ఉత్పత్తి జరుగుతుంది. సంస్కృతము అనేక అక్షరములు కలిగిన భాష, కొద్ది అక్షరములతో పలకబడే భాష కూడాను. ఈ పట్టిక ద్వారా చూపెట్టబడినటువంటి ఈ అక్షరాలని స్థానాన్ని ఉపయోగించి చక్కగా ఉచ్చరించడం ద్వారా మనం భాషను సరిగా మాట్లాడడానికి సాధ్యమవుతుంది. ఉదాత్త, అనుదాత్త స్వరితాలనేటువంటి స్వరభేదాన్ని ఉపయోగించి ఎన్నో అక్షరాలు ఉత్పత్తి అవుతాయి. ఇలా సంస్కృత భాష అనంత అక్షరాలు కలిగిన భాష, కొద్ది అక్షరాలతో మాట్లాడబడేటువంటి భాష కూడాను. మనం ఇంతవరకు పాణిని మహర్షి చెప్పినటువంటి మాహేశ్వర సూత్రాలని నేర్చుకున్నాం. పింగళ మహర్షి చెప్పినటువంటి సంజ్ఞా సూత్రాలని నేర్చుకున్నాం. అలాగే వర్ణమాలలో వర్ణ వ్యాయామం, వర్ణాన్ని ఉచ్చరించేటువంటి పద్ధతిని కూడా నేర్చుకున్నాము. ఇక్కడ ఇంతవరకు నేర్చుకున్నటువంటి వాటి ఇక్కడ మొత్తం అన్ని కలిపిక చూపడం జరుగుతుంది. వీటిని పరిశీలించినట్లయితే మీకు ఆ విషయం అర్థమవుతుంది. అలాగే ఒకసారి మనం కొన్ని ప్రత్యేక అక్షరాలని చూద్దాం. ఇక్కడ ల, క్ష సంయుక్త అక్షరం, త్ర, జ్ఞ అనే అక్షరములు సంయుక్త అక్షరములు, త, ర్క, క్ర, ధ్య, హ్య, ట ఇవి సంయుక్త అక్షరములు. 2 వర్ణములు కలిసి ఏర్పడేటువంటి 2 లేదా అంతకంటే ఎక్కువ వర్ణములు కలిసి ఏర్పడేటువంటి అక్షరములు సంయుక్త అక్షరములు. ఇక్కడ కనపడుతున్నటువంటి ఎస్ లాంటి గుర్తు, దీన్ని అకార ప్రశ్లేష అంటారు. ఇదొక సంస్కృతంలో ప్రత్యేక అక్షరము. సైలెంట్ అని చెప్పుకోబడేటువంటి చోట ఇది ఉపయోగించబడుతుంది. అ ఉంది అని చెప్తుంది. మనం అచ్చులను ఉపయోగించి వర్ణమాలలో హల్లులతో కలిపి ఉపయోగించేటువంటి విధానాన్ని గుణింతములని మనం చిన్నప్పుడు నేర్చుకున్నాము. అది ఎలా చూద్దాం. ఇక్కడ క్ ఎటువంటి అచ్చు లేని కేవల హల్లు ఇది. క ఆతో కూడినటువంటి హల్లు. కా ఆ అనే దీర్ఘమును కలిగినటువంటిది. కి ఈ అనేటువంటి అచ్చును కలిగినటువంటి వర్ణము. కీ ఈ అనేటువంటి దీర్ఘమును కలిగినటువంటి వర్ణము. కు ఊ అనేటువంటి అచ్చును కలిగినటువంటి వర్ణము. కు ఊ అనేటువంటి అచ్చును కలిగినటువంటి వర్ణము. కృ రు అనేటువంటి అచ్చును కలిగినటువంటి వర్ణము. క్లృ కృ రు అనేటువంటి అచ్చును కలిగినటువంటి వర్ణము. క్లృ ల్ అనే అక్షరమును కలిగినటువంటి ల్ అనే అచ్చును కలిగినటువంటి వర్ణము. ఇది ఒక క్లుప్తం అనే పదంలో మాత్రమే కనబడుతుంది. మనకు ఇంకెక్కడ ఈ లృత్వం కనిపించదు. కే ఏ అనేటువంటి అచ్చును కలిగినటువంటి వర్ణము.
కై, ఐ అనేటువంటి అచ్చును కలిగినటువంటి వర్ణము. కో, ఓ అనేటువంటి అచ్చును కలిగినటువంటి వర్ణము. కౌ, ఔ అనేటువంటి అచ్చును కలిగినటువంటి వర్ణము. కం, అం అనేటువంటి అనుస్వారములు కలిగినటువంటి వర్ణము. కుం, అర్ధానుస్వారములు కలిగినటువంటి వర్ణము. కహ, విసర్గన కలిగినటువంటి వర్ణము. దీన్ని కహ్ కహ్ అని పలకాలి, కహ అని పలకకూడదు. ఇక మనం ఈ ముఖయంత్రాన్ని సరిగ్గా ఉపయోగిద్దాం. వర్ణాలను శాస్త్రీయంగా ఉచ్చరించడం నేర్చుకుందాం, ఇతరులకు కూడా నేర్పుదాం. అలాగే ఈ వర్ణాలని మనకు నేర్పినటువంటి ఋషుల్ని ఒకసారి తలుచుకుందాం. వాక్యకారం వరరుచిం భాష్యకారం పతంజలిం పాణినిం సూత్రకారంచ ప్రణతోస్మి మునిత్రయం. కారం వరరుచిం భాష్యకారం పతంజలిం పాణినిం సూత్రకారంచ ప్రణతోస్మి మునిత్రయం. సూత్రాలు రచించినటువంటి పాణిని మహర్షిని, వాటికి భాష్యం రాసినటువంటి పతంజలి మహర్షిని, వాటికి వివరణ రాసినటువంటి వరరుచి మహర్షిని, ఈ ముగ్గురి మునుల్ని కూడా నేను నమస్కరిస్తున్నాను.